దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఉదయం లేవడం, ప్రార్థనలో గడపడం, ఇది చాలా మనకి శ్రేష్టమైంది. దేవునికి దగ్గరగా ఉండటం అనేది, అది దేవుడు మనల్ని నడిపిస్తున్న ఆ యొక్క ప్రత్యక్షతను పొందుకోగలుగుతాం. అంటే ఏ విధమైన ఉద్దేశం దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడంటే, అది గ్రహించాలి అంటే ప్రార్థన, ఆత్మీయత, ఆయనకు దగ్గరగా ఉంటాం. ఈరోజు చాలామంది లేవగానే నిజంగానే ఒక సెల్ ఫోను, ఒక మాట, లేదంటే ఎటో చూడడం, ఏదో ఆలోచన. ఎంతోమంది అండి మందిరంలో ఉంటారు కానీ దేవుని దగ్గర ఉండరు, సేవకుల దగ్గర ఉంటారు కానీ దేవుని దగ్గర ఉండరు, సంఘంలో ఉంటారు కానీ దేవుని దగ్గర ఉండరు. కానీ దేవుడు ఈరోజు మనకి ఏం మాట్లాడుతున్నాడంటే, మనం ఎప్పుడు కూడా దేవునికి దగ్గర ఉండాలి. వింటున్నారా? దేవుని వాక్యానికి దగ్గర ఉండాలి. వాక్యము నీ హృదయంలో ఉండాలి, నువ్వు క్రీస్తుకు సమీపంగా ఉండాలి. అందుకని ఈ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్ని ప్రేయర్స్, మీకు వాగ్దానాలు. ఎందుకంటే ఇందుకే ఈరోజు ఎలా ఉన్నారు? చక్కగా ఉదయకాల ప్రార్థన పాల్పొందుతున్నారా? పశ్చిమ యూట్యూబ్ నుండి వస్తున్న మార్నింగ్ ఈవినింగ్ లైవ్. ఒక మాట నేను చదువుతున్నాను, నీ జీవితంలో అన్నీ దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను, చూడండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు నీ దాసుని సంతతిని నిత్యము నీ సన్నిధి నుండినట్టుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించున్నావు. యెహోవా నీవు ఆశీర్వదిస్తే ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. వింటున్నారా? నీ దాసుని సంతతిని ఆశీర్వదింప అనుగ్రహించున్నావు. నువ్వు ఆశీర్వదిస్తే ఎప్పటికీ బ్లెస్సింగ్ కదండి. దావీదు అంటున్నాడు, ఎవరు దీవెన? దేవుని దీవెన. ఇదంతా దేవుని దయండి. మనం ఎప్పుడు చెప్పుకోవాలా, దేవుడు నన్ను ఇట్లా దీవించాడు, దేవుడు నన్ను రక్షణ ఇచ్చాడు, దేవుడు నన్ను బ్లెస్ చేశాడు, దేవుడు. అది మనం పొందిన వాటిని చెప్పాలి. ఆల్రెడీ ప్రభు కార్చి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి అన్నీ ఇచ్చేశాడు కదా. ఇక మనకి పాపక్షపాప నిత్య జీవం పరలోకమే తప్ప ఇంకా ఆశీర్వాదం మనం పొందుకుని ఉన్నాం. ఇంకా మళ్ళీ అంటే అది మనలో అభివృద్ధి కావాలంటే మనం వాక్యం రిసీవింగ్ మన ప్రార్థన జీవితాన్ని బట్టి ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ధైర్యంగా ఉండండి. నీ దాసుని ఆశీర్వదింపను అనుగ్రహించున్నావు. నువ్వు ఆశీర్వదిస్తే ఎప్పటికీ ఆశీర్వాదం, ఎన్నటెన్నటికీ కూడా. వింటున్నావా దేవుని బిడ్డలారా? ఎప్పటికీ దేవుడు నేను దీవించడానికి ఇష్టపడతాడు. కానీ అక్కడ ఇక్కడ ఈ కండిషన్స్, ఈ పోరాటాల్లో ఉండాలని కాదు. నువ్వు అంటే ప్రతి పోరాటం ఉంటుంది, విజయం ఉంటుంది దాని వెనక. అక్కడ ధైర్యం తెచ్చుకోండి. ఎప్పటికీ ఎన్నటెన్నటికీ దేవుని ఆశీర్వాదము నొందెదవును. నిత్యము, ఎప్పుడు, ఎల్లప్పుడూ దేవుని దీవెన నొందెదు. అందుకని ధైర్యంగా ఉండండి. మనందరము, నీవు నేను అందరం కూడా ఆ దీవెనలో వెళ్ళబోతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి క్షణం, ప్రతి నిత్యం ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం. ఎన్నటెన్నటికీ నీ ఆశీర్వాదాన్ని శత్రువు దొంగిలించలేదు. కాబట్టి ఆశీర్వాదం అని అనాయింటింగ్ నీకు ఇచ్చాడు. అక్కడ ధైర్యం తెచ్చుకో. కాబట్టి దేవుడు మనకిస్తున్న ఈ చక్కటి మాటను బట్టి దేవుని కృతజ్ఞత తెలుస్తూ, నా దీవెన, నా ఆశీర్వాదం ప్రతి నిత్యము నేను వెంబడించబోతుంది. ఈరోజు వాగ్దానం, నా ఆశీర్వాదం, నా దీవెన ప్రతి నిత్యము నేను వెంబడించబోతుంది. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలు, చింతలు ఉన్నవారు విడిపించు. కోర్టు కేసులను, అబద్ధపు కేసులు కొట్టివేయబడి న్యాయం జరగాలి. నాయన, ఎవరి చిన్నపిల్లలు, పెద్దలు, చదువులు, జాబులు, నాయన దీవించి వారిని లేవనెత్తి, ఎవరికైతే ఏ కష్ట నష్టాలను తీసివేయి అయ్యా. గర్భం లేని గర్భాలు తెరిచి, విడిపోయిన కుటుంబాలు కట్టి, భయంకరమైనటువంటి సమస్యలతో ఉన్న వారిని విడిపించి, త్రాగుడు, వ్యసనములు, జూదము, ఆ పాపలోని ఇళ్లలో ఉన్న వారందరినీ రక్షించు. ప్రపంచాన్ని, మా భారతదేశాన్ని కాపాడి అయ్యా, యుద్ధములు మాన్పి సమాధానం ఇచ్చి, పేదలకే, దిక్కులేని వారికి అన్యాయం జరుగుతుంది న్యాయం చేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాల్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరలోక దర్శనాలు, ఉద్యమం, జాషువా జనరేషన్లు మీరు గొప్ప కార్యాలు చేయండి. అందరిపై శుభములు, దీవెనలు పలుకుతూ, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరి 17, 18, 19 3 దినాలు హైదరాబాద్ కల్వరీ ప్రామిస్ నుండి మీటింగ్ జరుగుతున్నాయి. కుటుంబాలకు వచ్చి పాలు పొందండి. మీరు స్థిరపడి ఆత్మీకంగా బలపడతారు. 3 రోజులు ఉండొచ్చు కల్వరీ ప్రామిస్ అండి, హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర. రెండవదిగా దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా ప్రతి పాట వింటున్నారా? చక్కటి పాటలు వినండి, దేవుని ఆరాధించండి. ఎవ్రీ సాటర్డే బెల్లంపల్లిలో కూడా సువార్త ఉజ్జీవ సభ ఉంటుంది. అక్కడ వచ్చి పాలు పొంది ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.